శాస్త్రం మినహాయింపు ఎక్కడివ్వలేదంటే అధిక్షేపణ యందు ఇవ్వలేదు. భర్తని అధిక్షేపిస్తే పాపం వేయకుండా ఉంటారా అని అడిగింది. ఒక్క నాటికి అలా ఉంచాలి. నీకిన్ని సౌకర్యాలు ఎందుకు ఇచ్చామంటే భర్తని దైవంగా చూస్తావని, ఆయన కూడా అలా ఉంటాడని నమ్మింది ధర్మశాస్త్రం. నీవు ఆయనని అధిక్షేపించి అస్తమానం నీ జోక్కులు వేయడానికి అన్నింటికీ ఆయన స్టాక్ అయితే నీకు పుణ్యం ఉండదు. నీవు పాపమును మూట కట్టుకుంటావు. గురువుని అధిక్షేపించినట్టు, భగవంతుణ్ణి అధిక్షేపించినట్టు పాపం ఖాతాలో పడుతూ ఉంటుంది. కాబట్టి అస్సలు ఏమంటే మరి అలా అయితే ఇంకా హాస్యం పనికిరాదా? ఖచ్చితంగా అనుమతిస్తారు. ఎప్పుడు అది భర్తకి ప్రసన్నతకి కారణమైతే, ఆయన కూడా దాని వలన సంతోషిస్తే ఏ దోషం లేదు. ఆయన సంతోషిస్తే ఎడంకాలతో తన్నండి, ఇబ్బంది లేదు. జలజాతాసనవాసవాది సుర పూజాభాజనం బైతనచ్చుల తాంతాయుధు కన్న తండ్రి జగమ కరమచ్చోవామ పాదంబులం తొలగంతో చలతాంగి ఎట్లయగు నాథుల్ నేరముల్జేయ బేరలకం చెందిన కాంతలెందు రుచిత వ్యాపారముల్ నెత్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపోని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంపు మత్తను పులకగ్ర కంటక వితానము తాచిన సొక్కునంచునేనని యదా అలుకమానవ కదాయికనైన అరాల కుంతల అని కాలు పట్టుకోగలిగిన భర్త అయితే షహబాష్, ఏమి ఇబ్బంది లేదు. కానీ అలా తప్పు వద్దు, ఎందుకు అలా అనవసరం ఆయన అన్నాడు అనుకోండి, తనకండి. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, ఈ పరిధి, ఈ సరళ రేఖని నేను ఎందుకు చెప్పాను అంటే, మీకు ఇది ఒకటి చెప్పి ప్రయోజనం ఏమి ఉండదు. దాని యందు ధర్మశాస్త్రము యొక్క నియతిని మీరు గమనించవలసి ఉంటుంది. అప్పుడు ఇక్కడే ఇప్పుడే మీరు అనుగ్రహాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని మూటలు మూటలుగా కట్టుకోగలుగుతారు. అందుకే ఒక పతివ్రత అన్న మాట ఒకటి ఉంటుంది సనాతన ధర్మంలో. వాడి ఎంత దూర్తుడవనివ్వండి, ఆయన పట్ల మర్యాదగా ప్రవర్తించింది అంతే. ఆవిడికి సూర్యోదయాన్ని ఆపు చేసే శక్తి వచ్చింది. దురాత్ముడు వాడైతే వాడికి అన్నం పెడితే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆయనలో దైవాన్ని చూసిందంటే. ఆ చూడ్డంలో ఆవిడ శక్తిని పొందేసింది. కాబట్టి ఇది సనాతన ధర్మము యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు అమ్మవారు తాటంక యుగళీభూత తపనోడుపమండల తల్లి ఒక చెవికి సూర్యుణ్ణి, ఒక చెవికి చంద్రుణ్ణి పెట్టుకుంది. మామూలుగా చెవికి పెట్టుకున్న ఆభరణమునందు సర్వమంగళాదేవతని ఉపాసన చేసినటువంటి స్త్రీ యొక్క సౌభాగ్యమునందు ఏ విధమైనటువంటి ప్రమాదము ఉండదు అని చెప్తుంటే, సూర్యచంద్రులే తాటకంకములుగా ఉన్నటువంటి తల్లి యొక్క సౌభాగ్యానికి మేర ఎందుకుంటుందండి? ఆ సూర్యచంద్రులు కదులుతుంటే కాలగతిలో లోకాలన్నీ పడిపోతున్నాయి. ఆ సూర్యచంద్రులు ఆవిడకి ఆభరణాలు. ఇంకా ఆవిడ భర్తకి ఇబ్బంది ఎక్కడ వస్తుంది? ఆవిడ సౌభాగ్యానికి ఇబ్బంది ఎందుకుంటుంది? కాబట్టి ఆవిడ నిత్య సౌభాగ్యవతి, ఆవిడ నిత్యమంగళ, సర్వమంగళ, పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, తలుపులమ్మ, మీరు ఎన్ని పేర్లు పెట్టండి, అన్నీ ఆవిడే. కాబట్టి ఇప్పుడు అది ఆవిడ యొక్క అఖండ సౌభాగ్యమునకు సూచనగా ఉంటుంది. ఇందులోనే మీకు ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని చెప్తారు లోకంలో. తల్లి లోకాలన్నింటినీ కూడా, తల్లి తన బిడ్డలందరినీ కూడా పోషించుకుంటుంది. పోషణ తల్లి తన యొక్క పాల చేత శైశవ దశలో పోషిస్తుంది. తర్వాత పిల్లవాడి మాట విని అమ్మా అనేటప్పటికీ గభాలను లేచి వచ్చి ఏం కావాలి నాన్న అంటుంది అని వాడికి కావలసినవి వండుతుంది. మీరు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. అమ్మ తన కొరకు వండుకోవడం అనేటటువంటిది మీకు కనపడదు. ఇది నా కోసం వండుకున్నాను అని ఆవిడ అందవు. ఆవిడికి బెల్లం పెట్టిన కూర అంటే చాలా అసహ్యం అనుకోండి. ఆవిడ ఇప్పుడు తిందు బెల్లం పెట్టిన కూర. ఆవిడికి అది పెద్ద ఇష్టమైనటువంటి విషయం కాదు. కానీ పెళ్ళైన కొత్తల్లో అత్తగారు వడ్డిస్తూ ఉంటుంది, మా వాడికి కాకరకాయ బెల్లం పెట్టండి, ఆ కాకరకాయ బెల్లం పెట్టండి, ములక్కాడ బెల్లం పెట్టండి, వాడికి ఎంత ఇష్టమో అంటుంది. ఆవిడ ఎప్పుడూ బెల్లం పెట్టిన కూరలు ఇంట్లో వండుతుంది. కానీ ఆవిడ ఎప్పుడూ వెల్లుల్లిపాయ కూర వండుకోదు. ఎందుకు వండుకోదు? ఈయన ఎప్పుడూ వెల్లుల్లిపాయ ముట్టుకోడు. అందుకని ఆవిడ వెల్లుల్లిపాయ మానేసింది. తప్ప మీకు 3 రోజులు సోమవంగా బుధ బెల్లం పెట్టి ఉండాను, గురు శుక్ర శని వెల్లుల్లిపాయతో వండుతాను అందరూ. తన కొరకు వండుకోవడం అమ్మకి రాదు, బిడ్డల కొరకు వండడమే అమ్మకొచ్చు. మీరు అందుకే చూడండి, లోకంలో మర్యాద ఉంటుందండి. తండ్రి పదార్థం పెట్టడానికి, తల్లి పదార్థం పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. నేను ఇలా అన్నానని కాదు, మీరు గమనించండి. తండ్రి బజార్లోంచి ఒక 1/2 కిలో మధుర పదార్థం తెచ్చాడు అనుకోండి, ఒరేయ్ తినండి అని ఇస్తాడు. అమ్మ తెచ్చింది అనుకోండి, ఎలా ఉంది అంటే
అమ్మకి తృప్తి ఇవ్వడంలో ఉండదు, తిని పిల్లాడు సంతోషించడంలో ఉంటుంది. తండ్రి తృప్తి ఎక్కడ ఉంటుందంటే ఇచ్చేయడంలో ఉంటుంది. బస్ అసలు ఆ పోషణ అమ్మండి, అది అన్నపూర్ణ అంటే. ఆవిడ మీరు అనుభవించి సంతోషించినప్పుడు కానీ ఆవిడికి పూర్ణత్వం లేదు, ఆవిడ ఆనందించదు. అది ఆడదానికి చెల్లింది, అది లేకపోతే లోకం లేదు అసలు. అమ్మవారు ఏం చేస్తుందిట అంటే ఆవిడ ఒక చెవికి సూర్యుడిని పెట్టుకుంది. ఈ సూర్యుడి ద్వారా ఈ లోకాన్నంతటిని ఆవిడ పోషిస్తుంది. ఎలా పోషిస్తుందో తెలుసా అండి? గాలిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అని 3 ఉంటాయి. ఈ మూడేమి ఇంకా చాలా ఉంటాయి, హీలియం, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్ ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ప్రధానమైనవి ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. ఈ ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్లలో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఒకే రకమైన ధర్మం ఉంటుంది. 2 దహనదోహదకారులైన వాయువులు. ఇవి మంటని మండిస్తాయి. మంట మండుతుండగా మీరు ఆక్సిజన్ విడిచిపెట్టారనుకోండి అది ఇంకా మండుతుంది, హైడ్రోజన్ వదిలిపెట్టారనుకోండి ఇంకా మండుతుంది. 2 మండిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టారనుకోండి మంట ఆరిపోతుంది. అమ్మవారి గొప్పతనం ఎక్కడుందంటే మంటని ఉద్దీపనం చేయగలిగినటువంటి హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు కలిపితే ఆవిడ మంటనార్పగలిగిన నీటిని తయారు చేస్తుంది. H2O, వాటర్కి అందుకే సింబల్, కెమికల్ కోడ్ H2O. హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు కలిపి నీరు చేసి ఆవిడ లోకాన్ని పోషిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చామనుకోండి ప్రాణం పోతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని మనిషి వదిలిపెట్టేస్తాడు. మనం గాలిని పీల్చినప్పుడు ఆక్సిజన్ని తీసుకుంటాయి ఊపిరితిత్తులు, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తాం. అందుకే వదిలే వాయువు వేడిగా కల్మషంతో ఉంటుంది. కానీ నిజంగా అమ్మవారి పెట్టినటువంటి నియతిని మీరు గమనించండి. చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని పుచ్చుకుని ఆక్సిజన్ వదిలేస్తాయి. చెట్లు కూడా ఆక్సిజన్నే పుచ్చుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయనుకోండి అసలు మనుష్యులు ఎవ్వరు ఇంతకాలం బతకరు. ఎందుచేత అంటే చెట్టు ఏదైనా తినాలి అంటే తను తినడం కోసం తయారు చేసుకోదు. చెట్టు హైడ్రోజన్ని, ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని 3ంటిని సూర్యరశ్మితో కలిపి ఫోటోసింథసిస్ చేస్తుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు తెలుగులో. ఈ కిరణజన్య సంయోగ క్రియ చేత క్లోరోఫిల్ చేస్తుంది. క్లోరోఫిల్ అంటే పత్రహరితం. ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏమిటంటే దాంట్లో ఆహారాన్ని తయారు చేసి పెడుతుంది. పెడితే ఆ ఆహారము తయారు చేయబెట్టబడి ఉంటే అందులో మనం ఏం చేస్తాం? ఆహారమునకు ఆ చెట్ల మీదనే ఆధారపడతాం. ఆధారపడి అందులో ఉన్నవన్నీ తెచ్చుకుని మనం తింటాం. తోటకూర తినా, పాలకూర తినా, మెంతి కూర తినా, వంకాయలు తినా, బెండకాయలు తినా, అదే పని. రైతు బజారుకి వెళ్ళడం అందుకే కదండి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు చెట్ల చేత ఆక్సిజన్ని విడిచేటట్టు చేసి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునేటట్టు చేస్తోంది. ఒక్క వేప చెట్టు ఇంట్లో ఉందనుకోండి, అమ్మవారే అన్నారు వేప చెట్టుని. అందుకే ఎందుకో తెలుసా అండి, అది కవచమై కాపాడేస్తుందంతే ఆరోగ్యాన్ని. ఒక పెద్ద వేప చెట్టు ఇంటి ముందు ఉంటే దాని మించి వచ్చేటటువంటి గాలి మిమ్మల్ని అలా ఓషధి కింద నిలబెట్టేస్తుంది. దాని మించి వచ్చే గాలిలో క్రిములున్నా సరే అది తొలగ కొట్టేస్తుంది, అంత శక్తివంతం. అందుకే అమ్మవారు వచ్చిందని వేపాకే కప్పుతారు. వేపాకుని అమ్మవారి కిందే చూసింది లోకం. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ చేయించి ఆవిడ లోకాల్ని పోషిస్తోంది సూర్యుడై. కాదు మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆవిడే సూర్యుణ్ణి చెవికి పెట్టుకుని లోకమును తల్లిగా పోషిస్తోంది. ఈ సూర్యుడు అమ్మవారి ఆదేశం ప్రకారం, పిల్లల యొక్క బాధ ప్రకారం ఆయన ఏం చేస్తాడంటే భూలోకంలో ఉన్నటువంటి నీటినంతటినీ లాగేస్తాడు. వచ్చేస్తోంది కదా ఇంకా శిశిర ఋతువు తాగిపోతే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు దగ్గర నుంచే మన ప్రారంభం ఏంటంటే ఎండా వేడి మొదలైపోతున్నాయి. ఇప్పుడు అసలు వసంత ఋతువు చాలా ఆహ్లాదంగా ఉండాలి. ఇక గ్రీష్మం అవి వచ్చేసాయంటే ఇలా కూర్చోలేము. ఎన్ని ఫ్యాన్లు ఎట్టినా చెమట్లే తడిసిపోతుంటాయి, బనీళ్ళు తడిసిపోతున్నాయి, లాల్చీ తడిసిపోతుంది. నీటిని లాగేస్తాడు సూర్యుడు. లాగేసి తానేమైనా ఉంచుకుంటాడా? ఏమీ ఉంచుకోడు ఈ నీటిని. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబలతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం,
దేవతలలో బ్రహ్మాదులు కూడా ఒక కోరిక కోరుకున్నారు. ఏమిటా కోరిక అంటే మాకు వృద్ధాప్యం రాకూడదు, మాకు రోగాలు రాకూడదు. ఈ కోరికలతో వాళ్ళు పాల సముద్రాన్ని మదించారు. మదిస్తే అందులోంచి అమృతం వస్తుంది, మనం ఆ అమృతం తాగుదాం అనుకున్నారు. అని మదిస్తే ఏవో చాలా ఇబ్బందులు వచ్చాయనుకోండి, వాళ్ళకి వచ్చిన వాటిలో ఏది వచ్చినా ఎవరో ఒకళ్ళు పుచ్చుకున్నారు. ఎవరో ఒకళ్ళు అమృతం వచ్చిన తర్వాత అందరూ పుచ్చుకున్నారు. వాళ్ళు మాకు కాదు, లోకంలో ఎవ్వరూ పుచ్చుకోము అని వదిలేసింది మాత్రం ఒక్కటే ఉంది, హాలాహలం. మిగిలినవి అందరూ తలకోటి పుచ్చుకున్నారు. ఏదో దేవతలు కొని పుచ్చుకున్నారు, రాక్షసులు కొని పుచ్చుకున్నారు. ఉచ్చైశ్వరం వస్తే ఆ గుర్రం వచ్చినప్పుడు బలిచక్రవర్తి పుచ్చుకున్నాడు. కానీ హాలాహలం వచ్చినప్పుడు మాత్రం ఓ పిసర్ రుచి చూద్దామని ఎవరనలేదు, అందరూ వదిలేశారు. వదిలేసి పరిగెత్తారు. పైగా ఎక్కడికి పరిగెత్తారు అంటే, సరి కైలాసముజొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశుని గవ్వారుకు లడ్డు పడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను వాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపుమం చంబుజాననము కిల్కని రక్తరక్షణ కళా సౌరంభురించెంబురిన్. అందరూ పరిగెత్తుకుంటూ కైలాసనాథుడైనటువంటి పార్వతీపతి పరమేశ్వరుడి దగ్గరికి పరిగెత్తారు. ఈశ్వర, ఒళ్ళు కొవ్వెక్కి పాల సముద్రాన్ని మదించాం, అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. ఎవరు పుచ్చుకుంటారు దీన్ని? లోకములను కాల్చేస్తోంది. అది సముద్రం మీదకి దూకితే సముద్రాలు ఇంకిపోయాయి, అరణ్యం మించెడితే అరణ్యాలు కాలిపోయాయి. దాని వేడి చూడలేకపోయారు. హాలాహలం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు హాలాహలము అన్నప్పుడు ఒక కోణంలో చూస్తే దాన్ని చూసిన వాడు లేడు, దాన్ని ఆగి ఇలా వెనక్కి తిరిగి ఇలా చూసిన వాడు లేడు. ఎందుకు లేడో తెలుసా అండి? దాని వేడటువంటిది సెగ కొట్టేస్తోంది కళ్ళల్లోకి. సెగ కళ్ళల్లో కొట్టేస్తోందని అసలు దాని వంకేలా చూడలేదు, వెన్నిచ్చి పారిపోయారు అందరూ. పారిపోయి అందరూ పరిగెత్తింది ఎవరి దగ్గరికి? మీరు లోకంలో ఒక మర్యాద చూడండి. ఏదైనా విపత్తు వస్తే ఓ పని చేయండి, మీరేమో ఎందుకైనా మంచిది మీరు ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళండి, ఆయన సెల్ కట్టేశారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఒకవేళ ఆయన ఉంటే నాకు అక్కడి నుంచి ఫోన్ చేయండి. ఈలోగా ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్గా నేనేమో ఈయన దగ్గరికి వెళ్తాను, ఇక్కడి నుంచి ఫోన్ చేయిస్తానంటారు.